అక్క చెల్లెలి అనుబంధం. ఒక చిన్న గ్రామంలో రామయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు. పెద్దది సీత, చిన్నది రాధ. ఇద్దరి మధ్య 3 సంవత్సరాల తేడా మాత్రమే ఉన్నా, సీత తన చెల్లెల్ని చెల్లెలిగా కాకుండా తన బిడ్డలా చూసుకునేది. రాధ చిన్నప్పుడు ఏడిస్తే అమ్మకంటే ముందుగా సీతే పరుగెత్తి వెళ్లేది. తన చేతులతో అన్నం కలిపి తినిపించేది. జడ వేయడం, బడికి తీసుకెళ్లడం, హోంవర్క్ చేయించడం అన్నీ అక్కే చేసేది. గ్రామంలో అందరూ, ఈ ఇద్దరి ప్రేమ చూస్తే అమ్మా కూతుళ్లలా ఉంది అని చెప్పుకునేవారు. కాలం గడిచింది. ఇద్దరూ పెద్దయ్యారు. సీత డిగ్రీ పూర్తి చేసి ఇంటి బాధ్యతల్లో అమ్మకు తోడుగా నిలిచింది. రాధ మాత్రం ఇంకా చదువుకుంటూ పెద్ద ఉద్యోగం చేయాలని కలలు కనేది. ఒకరోజు రాధ పరీక్ష ఫీజు చెల్లించాల్సి వచ్చింది. కాని ఇంట్లో డబ్బులు లేవు. తండ్రి చాలా బాధపడ్డాడు. ఆ విషయానికి తెలుసుకున్న సీత, తనకు ఎంతో ఇష్టమైన బంగారు గొలుసును తీసి అమ్మకు ఇచ్చింది. అమ్మా, ఇది అమ్మేసి రాధ ఫీజు కట్టండి. నా చెల్లెలి చదువు ఆగకూడదు. అది విన్న రాధ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అక్కా, నీకోసం కొన్న గొలుసు కదా. నాకు గొలుసు కంటే నువ్వు గొప్పవు. నువ్వు చదివి మంచి స్థాయికి వెళ్తే అదే నా ఆభరణం. ఆ మాటలు రాధ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. కొన్ని నెలల తర్వాత సీతకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి రోజు వచ్చింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నా, రాధ మాత్రం అక్కను వదిలి ఉండలేక ఏడుస్తూనే ఉంది. సీత ఆమె చేతులు పట్టుకుని, పిచ్చిదానా, పెళ్లి అయిందని మన బంధం మారదు. నువ్వు పిలిస్తే నేను వస్తాను. నీ ఆనందం నా ఆనందం, నీ కన్నీరు నా కన్నీరు అని చెప్పింది. సీత అత్తారింటికి వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత రాధకు ఉద్యోగం వచ్చింది. ఆ సంతోషాన్ని ముందుగా అక్కకే చెప్పింది. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఆనందంతో ఏడ్చేశారు. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకసారి రాధ ఉద్యోగంలో పెద్ద సమస్యలో చిక్కుకుంది. అందరూ విమర్శించారు. తనకు ఎవ్వరూ లేరని బాధపడింది. అదే సమయంలో సీత తన చిన్న బిడ్డతో కలిసి వెంటనే చెల్లెలి దగ్గరకు వచ్చింది. నువ్వు ఒంటరిగా లేవు, నేను ఉన్నాను. ఆ ఒక్క మాట రాధకు మళ్లీ ధైర్యం ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత సమస్య పరిష్కారమైంది. రాధ మళ్లీ నవ్వింది. ఒకరోజు ఇద్దరూ తమ చిన్ననాటి బడి దగ్గరకు వెళ్లారు. అక్కడ ఉన్న చెట్టు కింద కూర్చుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అక్కా, చిన్నప్పుడు నువ్వు నన్ను ఎంత ప్రేమించావో ఇప్పుడు అర్థమవుతోంది. సీత నవ్వుతూ, చెల్లెలంటే ప్రేమించడానికి కారణం అవసరం ఉండదు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. రాధ అక్కను గట్టిగా హత్తుకుంది. అమ్మ తర్వాత నన్ను అంతగా ప్రేమించిన వ్యక్తి నువ్వే. ఇద్దరి కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి. నీతి, అక్క అనేది కేవలం ఒక బంధం కాదు. అవసరమైనప్పుడు తల్లిలా కాపాడే నీడ, స్నేహితురాలిలా అండగా నిలిచే మనసు, జీవితాంతం తగ్గని ప్రేమ.